నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుంగ బాలు గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు ఈ అరెస్టు పేరుతో జరుగుతున్న రాజకీయాలను ఎట్లా చూస్తారు? ఈరోజు ఏసీబీ ఏదైతే ఎంట్రీ అయ్యి ఈరోజు ఏసీబీ ఆఫీసు కనీసం అడ్వకేట్లను కూడా అలో చేయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం ఈరేజ్ కేసు విషయంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. ఇలా దానికి సంబంధించింది ఈరేజ్ దాని మిత్రపక్షమైనటువంటి తమిళనాడులో ఈరేజ్ కేసును నడుస్తుంది. అక్కడ తమిళనాడులో ఎవరు మిత్రపక్షం అంటే కాంగ్రెస్ మిత్రపక్షమే కదా తమిళనాడు ప్రభుత్వం. ఇలా ఈరేజ్ కేసు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈరేజ్ అనేది అంటే అక్కడ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈరోజు కావాల్సి రేవంత్ రెడ్డి గారి సర్కారు కావాల్సి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి రేవంత్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వల్ల నష్టం జరుగుతుంది రాష్ట్రానికి. రావాల్సినటువంటి ఇలా గతంలో 700 కోట్లు మనకు పెట్టుబడులు వచ్చినాయి. ఇలా రావాల్సినవి కూడా రాకుండా ఇలా తమిళనాడు పోయినాయి. ఇలా కాబట్టి ఇలా ఎవరు నష్టపరుస్తుంది ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కావాల్సి డైవర్ట్ పాలిటిక్స్ చేసి కాలం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కనీసం ఆయనకు రాజ్యాంగం మీద దాని మీద రాజ్యాంగం మీద కనీసం అవగాహన లేనటువంటి మాట్లాడుతుండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రావాల్సినటువంటి ఈ కార్ రేసును తమిళనాడు పోయింది కదా. ఎవరి వల్ల పోయింది? రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పోయింది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. అంటే ఈ అయితే అరెస్ట్ విషయంలో కూడా కేటీఆర్ భయపడే ఈ రోజు లీగల్ టీమ్ ని తీసుకొని ఏసీబీ ఆఫీస్ పోయినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. భయపడేది ఎందుకంటే దేనికోసం భయపడతారు? ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఐటీ వ్యవస్థలో కానీ ఇలా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక ఉన్నత స్థాయిలో పెట్టినటువంటి నాయకుడు కేటీఆర్ గారు భయం ఎక్కడది? దేనికోసం భయం చేశారు? కేటీఆర్ గారు బాధ్యత చెప్పింది కదా. అసలు దేనికోసం భయపడాలి? బాధ్యతగా 55 కోట్లు ఏదైతే ఉందో దానికి చట్టబద్ధనే చేసినాం. ఎక్కడ కూడా భయపడేది లేదు. ఇలా కేటీఆర్ గారి వల్ల ఇలా హైదరాబాద్ను ఇలా దేశ ప్రపంచ స్థాయిలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఐటీని కానీ మిగతా రంగాన్ని కానీ హైదరాబాద్ కానీ తీర్చిదిద్దినట్టు ఘనత కేటీఆర్ గారు. దేనికోసం భయపడతారు కేటీఆర్ గారు? భయపడాల్సిన అవసరం లీగల్గా అడ్వకేట్ ఉంటారు. ఎవరికైనా అడ్వకేట్ ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి అయినా ఉంటారు, రాహుల్ గాంధీకి అయినా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీకి అయినా ఉంటారు, కేటీఆర్ గారికి అయినా ఉంటారు, కేసీఆర్ గారు లీగల్గా అడ్వకేట్లు ఉంటారు. అడ్వకేట్లను తీసుకొని పోతారు. అడ్వకేట్లను ఆపాల్సినటువంటి రైట్ అక్కడ లేదు కదా. అడ్వకేట్లు అనేటువంటి అడ్వకేట్లు కదా చూసేది. కేసు ఏ కేసు పెట్టారు, ఏ సెక్షన్ పెట్టారు, దాని యొక్క పరిస్థితులు ఏందని చెప్పేసి ఇదంతా కూడా ట్రాష్. కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్లు ఉంటారు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అవతల కూడా ప్రభుత్వం నడపాల్సినటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి భయపడాల్సిన అవసరం లేదు కదా. అడ్వకేట్లను తీసుకొని పోతే రానికపోవడం ఏంటంటే అడ్వకేట్ పోకూడదా? అడ్వకేట్ పోతారు కదా. పోయినప్పుడు అడ్వకేట్లు ఉంటారు. అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఏం మాట్లాడాలనేది ఖచ్చితంగా లీగల్ సెల్ అనేది ఉంటుంది. సో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు మరి అరెస్ట్? ఇది అంతా కుట్రపూరితంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతులకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి రైతు భరోసాను ఎగ్గొట్టుకుంటా, రైతులకు సంబంధించినటువంటి రైతు కూలీకి సంబంధించినటువంటి 12,000 ఇస్తామంటే వీటన్నిటిని ఎగ్గొట్టే నామంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ అలజడి సృష్టించడానికి అక్కడక్కడ అరెస్టులు చేసేసి అరెస్టులు ఎవరికి కొత్త కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు పెట్టించుకున్నటువంటి ఉద్యమ నాయకులే ఈరోజు అరెస్ట్ అవుతారు. ఎవరు కూడా అరెస్టులకు భయపడేది లేదు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చడానికి దమ్ముంటే హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు సంబంధించింది రైతు భరోసా ఇప్పటి వరకు ప్రకటించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. దద్దమ్మ ముఖ్యమంత్రి. ఇలా రైతులు మళ్ళా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు రైతులు రాజుగా చేసి దాదాపు 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు. ఇలా రైతు భరోసా అని పేరు పెట్టి ఒక్కసారి కూడా నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు. ఇలా రైతులను మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ కేసులను అంతా డైవర్ట్ చేసుకుంటే ఈ ప్రజలంతా డైవర్ట్ చేసుకుంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి సర్కారు ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈ డైవర్ట్ చేసుకుంటూ ప్రజలను అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే అరెస్ట్లకు ఎవరు భయపడడు. అరెస్ట్లకు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే కొట్లాడే కదా తెలంగాణ తెచ్చుకున్నాము. ఆనాడు మీ నాయకుడు చంద్రబాబు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొట్లాడే కదా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాడే అనేక కేసులైనా జైల్లో పోయినటువంటి పరిస్థితి. ఇలా నువ్వు ఈ అక్రమ కేసులు పెడితే ఎవడు భయపడతాడు? ఎవడు భయపడడు. అంటే 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విధ్వంసాలే జరిగాయి తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్పేసి కూడా అంటారు. మీకు తెలియదా విధ్వంసం జరిగిందా? రాష్ట్రంలో ఏం జరిగింది? 10 సంవత్సరాల్లో ఇలా చూడు, ఎవరిని అడిగినా కూడా రైతులను అడిగినా, యువకులను అడిగినా, మహిళలను అడిగినా ఈ రాష్ట్రం ఏం జరిగిందంటే చెప్తారు. ఇలా 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, దేశంలో కాదు ప్రపంచంలో హైదరాబాద్ను తెలంగాణను ఒక అగ్రగామిలో నిలిచినటువంటి వ్యవస్థ, జీడిపి వ్యవస్థ కావచ్చు, మిగతా వ్యవస్థలు అంతా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పెంచినటువంటి పరిస్థితి, పెంచి ప్రజలకు పంచినటువంటి ఘనత కేసీఆర్ గారి. కాబట్టి 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మనం అంతా చూస్తాం. రైతాంగం వ్యవస్థలో రైతు కళ్ళలో సంతోషం చూడాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా ఇరిగేషన్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది.
రాష్ట్రం పేరిట పెద్ద కుంభకోణమే చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా పదే పదే ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఎక్కడ అవన్నీ ఎవడు కూడా వీళ్ళంతా డైవర్ట్ పార్టీస్ ఇలా చేస్తున్నావు కదా. ఏదో ఇలా నువ్వు ఏందో ఏమంటారు చూడు, ఇలా ఈ రాష్ట్రంలో ఏదో కేసు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నావు తప్ప ఎక్కడ కూడా డైవర్ట్ కేసులు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. ఇలా కేసుల విషయంలో నువ్వేం కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఏది ఏమంటారు చూడు, మొత్తం ఏదో తొవ్వి ఏదో ఎలుకలు పట్టినట్టు, మొత్తం తొవ్వి ఎలుకలు పట్టు, కొండం తొవ్వి ఎలుకలు పట్టినట్టు ఇలా పరిస్థితి. ఏం తొవ్వినా కూడా ఏం దొరకలేదు. ఇలా ఇరిగేషన్ అంటావు, ఇంకోసారి ఇంకోది అంటావు. డైవర్ట్ పాలిటిక్స్ గత సంవత్సర కాలం నుంచి నువ్వు చేస్తుంది డైవర్ట్ పాలిటిక్స్. మూసి పేరిట డైవర్టే, హైడ్రా పేరిట డైవర్టే. ఇలా మీ వీళ్ళకు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా ఇలా కొత్తగా మళ్ళీ రైతులు ఏదో డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ రైతులను కూడా డైవర్ట్ చేసే పరిస్థితి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పథకాలు మళ్ళీ తెర మీదకి వచ్చాయనుకో. 100% స్థానిక సంస్థలు కాదు, నువ్వు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీది. స్థానిక సంస్థలు ఉన్నా లేకున్నా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద. కాబట్టి స్థానిక సంస్థలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలలో పోతుంటే మనం కనీసం వీళ్ళకు రైతు భరోసా ప్రకటించిన రైతు భరోసా ఇవ్వలేము అని చెప్పేసి ఈ విధంగా సంవత్సరానికి 15,000 ఇస్తామని ఒప్పుకున్నటువంటి 12,000 కుదించరు. ఆ 12,000 ఇస్తురు అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇలా డైవర్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ పంట పండిస్తూ రైతు అంటే ఎక్కడ ఏ నేలలు ఉన్నాయి, అంటే సారవంతమైన నేలలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ పంట పండుతుందని కూడా ఈ రాష్ట్రంలో క్లియర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో క్లియర్గా అగ్రికల్చర్ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. నువ్వు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ తీసుకున్నది ఎక్కడ? కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు. ఈ ప్రజలకు ఏమీ చేసేది లేదు రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రజలకు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ డైవర్ట్ పేరు మీద ఈ కార్ రేసును ఇలా ముందడు తీసుకొచ్చాం. ఇలా ఈ కార్ రేసును ఇలా తమిళనాడు ప్రభుత్వం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఇలా తమిళనాడు ప్రభుత్వంలో మీ మిత్రపక్షమే కదా, తమిళనాడు ప్రభుత్వం కొనసాగిస్తుంది కదా. తమిళనాడు ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పుడు ఈ కార్ రేస్ అక్కడ నడుస్తుంది కదా. ఇలా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి దీని మీద. ఎందుకంటే ఇక్కడ రావాల్సినటువంటి పెట్టుబడులన్నీ ఆగిపోయినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసు పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.